చంద్రాంశు బింబాధరి చంద్రార్క అగ్ని సమాన కుండలధరి. అమ్మవారి కుండలాలు ఎలాంటివంటే నిన్న చెప్పుకున్నాం, మళ్ళీ చెబుతున్నాం. ఇక్కడ సూర్యుడు చంద్రుడు అగ్నితో సమానంగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఇక్కడ చంద్రార్క వర్ణేశ్వరి. ఆ మాట చెప్పాలంటే చంద్రుల్లో అర్కుల్లో ఉండే వర్ణం, రంగు, తేజస్సు అది ఎవరిదండి? అమ్మవారిదే. లలితా సహస్రం ప్రమాణం. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని. ఎవరి భానుమండల మధ్యస్థ? అమ్మవారు. సూర్యుల్లో ఉండే తేజస్సు అది నారాయణ తేజస్సు, అది అమ్మవారి తేజస్సు. కాబట్టి సూర్య నారాయణమూర్తి అంటారు. నారాయణుడు తీసేస్తే సూర్యమూర్తి, అది గోళం. నారాయణుడు ఉండబట్టి సూర్యనారాయణుడు అయ్యాడు ఆయన. అమ్మవారి యొక్క తేజస్సు ఉండబట్టి సూర్యుడు దేవుడు అయ్యాడు. కానీ లేకపోతే నవగ్రహాల్లో ఆయనకు గ్రహం ఏమిటంటే తీసిపారాయి, ఉట్టి గోళం. నారాయణ శక్తి ఇక్కడ పనిచేస్తుంది. అలా ఇక్కడ అమ్మవారి యొక్క శక్తి అన్నారు దాన్నే. అందుకని భానుమండల మధ్యస్థ అన్నారు. ఇంకో చోట చంద్రమండల మధ్యగా మణి విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా. చంద్రమండల మధ్యస్థంలో ఉండే వెన్నెల వెలుగులు ఆవిడివే, సూర్యమండలంలో ఉండే అపూర్వమైన కాంతి ఆవిడిదే. అందుకని చంద్రార్క వర్ణేశ్వరి మాలా పుస్తక పాశశాంకుశధరి కాశీపురాధీశ్వరి. ఇది మాలా పుస్తక పాశశాంకుశధరి అన్నారే, ఇది పూర్తిగా సరస్వతీదేవి యొక్క అవతారం. సరస్వతీదేవి అవతారం. ఎప్పుడు శ్రీ మహావిష్ణువు ఎవరికైనా జ్ఞానబోధ చెయ్యాలంటే శ్రీమన్నారాయణమూర్తిగా చెయ్యడు, హయగ్రీవస్వామి రూపం ధరించి చేస్తాడు. పరమశివుడు ఎవరికైనా జ్ఞానబోధ చెయ్యాలి అంటే దక్షిణామూర్తి రూపంలో చేస్తాడు. లలితాపర భట్టారిక ఎవరికైనా జ్ఞానబోధ చెయ్యాలంటే మా పలుకులమ్మ సరస్వతీదేవి రూపంలో చేస్తుంది. అందుకే శృంగేరి పీఠం లాంటి పీఠంలో అమ్మవారి పేరు శారదాదేవి. మళ్ళీ భర్త ఎవరంటే చంద్రమౌళీశ్వరుడు. చంద్రమౌళీశ్వరుడు భార్య శారద ఏమిటండి? శారద అంటే బ్రహ్మ భార్య కదా. అక్కడ అమ్మవారి పేరు శారద, దుర్గాదేవి పేరు శారద అక్కడ. అందుకే శారదా చంద్రమౌళీశ్వరుడు. ఆ శారద తేడా ఉందండి. శారద వేరు, సరస్వతి వేరు. సరస్వతి లౌకిక విద్యా ప్రదాత్రి, శారద వైదిక విద్యా ప్రదాయని. సరస్వతి కంటే శారద పవిత్రమైన పేరు. ఆవిడ వైదిక విద్య, సరస్వతి లౌకిక విద్య. ఇందులో తెలుసుకోవాల్సినందుకు ఏమంటే పాశం, అంకుశం, మాల, పుస్తకం. అమ్మవారు సరస్వతి రూపం ధరించినప్పుడు ఆవిడ చేతిలో ఏముంటాయంటే జపమాల ఉంటుంది. మీరు సరస్వతి విగ్రహం చూడండి, ఇక్కడ జపమాల ఉంటుంది, ఈ చేతిలో పుస్తకం ఉంటుంది. కానీ అమ్మవారు స్వయంగా సరస్వతి రూపం ధరించినప్పుడు మిగిలిన రెండు మారతాయి, పాశం, అంకుశం. ఇవి సరిగ్గా 4 ఏమిటండి? ధర్మ, అర్థ, కామ, మోక్ష. పుస్తకం ధర్మం. మనం పుస్తకం చూడబట్టే కదా ధర్మం తెలిసింది, లేదా ధర్మాలు ఎలా తెలుస్తాయి? జపమాల మోక్షం. అంతిమంగా జపమే ఎవరికైనా సరే, ఏకాంతం జపం. మధ్యలో ఉండే అర్ధకామాలు ఉన్నాయి, ఇవే ఒకటి పాశం, ఒకటి అంకుశం. రెండింటినీ వాడుకోవాలి. మన వాడుకోకూడదు, మనమే వాటిని వాడుకోవాలి. డబ్బు నువ్వు సంపాదించాలి, నిన్ను డబ్బు సంపాదించకూడదు. అంటే డబ్బుకు నువ్వు అమ్ముడుపోకూడదు. మనం సంపాదించుకుంటాం, మనకు కావాలో సంపాదించుకుంటాం. డబ్బు మన స్వాధీనంలో ఉండాలి. శ్రీ మహాలక్ష్మి ఎక్కడ ఉంటుందండి? మహావిష్ణువు పాదాల దగ్గర ఉన్నాయి, పక్కన కూర్చోబెట్టుకోలేక. డబ్బు మన కనుసన్నల్లో ఉండాలమ్మా. ఎక్కడికి వెళ్ళినా సరే 10 రూపాయలు ఖర్చు అయినా సరే దంపతులు జవాబు చెప్పాలి. 1,00,000 రూపాయలు తెలిసి దానం ఇచ్చినా పర్వాలేదు, దొంగతనం జరగకూడదు ఇంట్లో. 10 రూపాయలు దొంగతనం జరిగినా ఎవరో ఒకరు బాధ్యులే, జాగ్రత్తగా ఉండాల్సిందే. లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు చూసినట్టే మనం డబ్బును జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు చూసుకోవడం అంటే మనం వాడుకోవడానికి, ఎవరికైనా ఇవ్వడానికి, ఇంకా కాపీనం పెంచుకోవడానికి కాదు ఇక్కడ. అందుకని పాశం, డబ్బు చూసుకో, కానీ అది పెంచామంటే పాశం అయిపోతుంది. మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక మాట చెబుతా, డబ్బు పెరుగుతోంది అంటే దాన ధర్మాల రూపంలో తగ్గించండి. డబ్బు పెరగడం అంటే దేవుడు విగ్రహానికి దుమ్ము పట్టినట్టే. ఎంత తొందరగా దులిపేస్తే అంత మంచిది. లేకపోతే పాశం మెడకు చుట్టేసుకుంటుంది. ఇక్కడ ఎన్ని 100 కోట్లు సంపాదించినా తృప్తి అనేది ఉండదు. ఒక వయసులో ఈ యథా వ్యాపారాలన్నీ మొత్తం మానేసి ఇంట్లో కూర్చుని అమ్మవారి ఆరాధన చేసుకోవాలి, మొత్తం మానేయాలి. ఇంకా నా అవసరం ఉంది, ఈ అవసరం యమధర్మరాజు తప్పితే ఎవరికి లేదు. డొక్కు కబుర్లు చెప్పద్దు ఇక్కడ. వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు ఇక్కడ. ఈలోపు ఇంకా అవసరమైన బిజినెస్లు చేస్తూ కూర్చుంటే ఇలాగా 60 కాదు 70 దాటాకైనా జ్ఞానం రావద్దు, మానేయాలి మొత్తం. చాలు ఇవన్నీ. ఏదైనా జ్ఞాన మార్గం అంతే. ఓ ప్రవచనం విను, లేకపోతే ప్రవచనం చెప్పగలగదు, లేకపోతే పుస్తకం చదువుకో, భగవద్గీత చదువుకో. ఇంకా బిజినెస్ ఏంటండి 70 దాటాక? ఇంకా విదేశాలు తిరిగి దేనికి ఇక్కడ? ఇవన్నీ తగ్గిపోవాలి మొత్తం. జ్ఞాన మార్గం లేకపోతే పాశం అయిపోతుంది. అలాగే కామవాంఛలు, కోరికలు, లైంగికం కాదు, అన్ని కోరికలు. అంకుశం,
దాన్ని మత్తేభాన్ని అంకుశంతో అణిచినట్టే మన కోరికలను మనం అణిచేయాలి. కోరికలు క్రోటన్ మొక్కలు లాంటివి, అప్పుడప్పుడు కత్తిరిస్తేనే అందంగా ఉంటాయి. క్రోటన్ మొక్కలు ఇలా పాదులు పెరిగిపోతూ ఉంటాయి, ఆకులు పెద్ద పెద్దవి ఇలాగే, అవి కత్తిరిస్తే అందంగా ఉంటాయి. కత్తిరించలేదు అనుకో గోడ మీదకి వెళ్ళిపోయి పాములు చేరతాయి. మన కోరికలు కూడా అంతే. మనం అడ్డగోలు అవి గుర్రాలు అయితే మనం గాడిదలు అవుతాం. అందుకనే మాలా పుస్తక పాశశ అంకుశధరి కాశీపురాధీశ్వరి. ఇప్పుడు 9వ శ్లోకం 10వ శ్లోకం, ఇది చివరిది. ఇక 2 ప్రార్థనా శ్లోకాలు. క్షత్రత్రాణకరి మహాభయహరి మాతా కృపాసాగరీ సర్వానందకరీ సదాశివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ. క్షత్రత్రాణకరీ. పూర్వం వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థ ఉన్న రోజుల్లో క్షత్రియుల బాధ్యత ఏమిటంటే మొత్తం అన్ని జాతుల వాళ్ళని రక్షించాలి. వాళ్ళు సైనికులు, వాళ్ళు పోలీసుల కింద లెక్క. క్షతాత్రాయతే ఇది క్షత్రియ అంటారు. అప్పుడే సమాజం రక్షింపబడేది. క్షత్రియులు అందరినీ రక్షిస్తే ఆ క్షత్రియులను రక్షించేది ఎవరంటే అమ్మవారు. అందరికీ రక్ష దేవుడే కదండి. ఇప్పుడు క్షత్రియులు అంటే పోలీసులు, సైనికులు. పని చేసేవాళ్ళు మారారు, ఆ పదం ఏం మారలేదు. ఇప్పుడు కూడా మనం కాపాడేది పోలీసులు, సైనికులే కదా. సరిహద్దుల్లో వాళ్ళు, ఇంటి పక్కనే వీళ్ళు. కాపాడుతున్నారా అంటే అది వేరే విషయం, కానీ ఆ బాధ్యత అంతే. క్షత్రత్రాణకరి మహాభయకరి. భగవద్భక్తి ఉన్నవాడు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పూజ చెయ్యగా అభిషేకం చెయ్యగా అందులో కూర్చోగా పారాయణ చెయ్యగా తన్మయత్వం వస్తుంది. తన్మయం అంటే తత్మయం, అందులో లీనమైపోవడం. భయం ఎందువల్ల కలుగుతుందండి? సాగర ఘోష కావ్యంలో శంకరాచార్య సిద్ధాంతం ఆధారంగా, వేదం ఆధారంగా పద్యం రాసి ఆ భయానికి కారణం ఏమిటంటే భయమను 2 అక్షరములు ద్వయభావము చేతగల్గు. భయమను 2 అక్షరములు ద్వయభావము చేతగల్గు. పరమం ఒకటే అయినది అద్వైతం బది. పరమం ఒకటే అయినది అద్వైతం బది. భయపెట్టెడు వాడెవండు భయపడునెవడో. భయపెట్టెడు వాడెవండు భయపడునెవడో. ఉన్నది 2 అనుకోవడం వల్ల భయం కలుగుతోంది. ఉన్నదంతా ఒక్కటే అనుకుంటే భయం లేదు. జ్ఞానం అంటే ప్రత్యేకించి చెప్పక్కల. అంతా ఒక్కటే, అదే నేను, అదే జ్ఞానం అండి. అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను. ప్రహ్లాదుడు ఎందుకు శూలం పెట్టి పొడుస్తున్నా, ఏనుగు చేతి తొక్కిస్తున్నా, పాము చేత కురిపిస్తున్నా భయపడలేదు అంటే భాగవతంలోనూ హరివంశంలోనూ కవులు చెబుతారు. ఆ పొడిచే శూలంలో, పొడిచేవాళ్ళు తనలో అందరిలోనూ మహావిష్ణువునే చూశాడు. మాట్లాడకుండా కూర్చున్నాడు, ఆయనకి ఏమీ కాలేదు. మీరాబాయికి విషమిచ్చి తాగమంటే హాయిగా తాగేసింది, అది అమృతమైంది. సక్కుబాయి మొత్తం 10 బస్తాల పిండి విసరమంటే హాయిగా విసిరేసింది. పాండురంగస్వామి విసిరాడు, ఆవిడ విసరలేదు. వాళ్ళు దాన్ని భగవన్మయంగా భావించారు. మనం ఏ పనికైనా ఎందుకు విసుక్కుంటామంటే పనిని భగవంతుడిగా మనం భావించట్లా. ఇది ఏదో మనదే అనుకుంటున్నాం మనం. దీనివల్ల మనకేదో కీర్తి రావాలి అని ఆశిస్తున్నాం, లేదా చెడ్డ పేరు వస్తుందో అని భయపడుతున్నాం. ఈ భయము కోరిక 2 వదిలితే ప్రతి పని భగవంతుడే. అందుకని క్షత్రత్రాణకరి అభయకరి మహాభయకరి. ఎంతటి భయాన్నైనా హరించాలంటే అద్వైత జ్ఞానం పొందవలసిందే. అద్వైతమే సిద్ధాంతం. ఉన్నది ఒక్కటే. జీవుడు, దేవుడు, ప్రకృతి ఇన్ని ఉండవు, అన్నీ కలిపి ఒకే పదార్థం నుంచి వచ్చాయి. ఆ ఒకే పదార్థం నువ్వు తెలియాలంటే లోపలికి వెళ్ళవలసిందే. నేను అన్న చోట దృష్టి పెట్టవలసిందే. భయమను 2 అక్షరములు. భయం సున్నతో సహా తెలుగులో రాస్తే 2 అక్షరాలు. ఆ 2 కారణం. ద్వయభావము చేత కలిగి నేను వేరు వారు వేరు అనుకోవడం వల్లే భయం. మనం ఒక విషయం ఆలోచిద్దామండి. మన శరీరంలో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి, చాలా భయంకరమైనవి కూడా జరుగుతున్నాయి. మనకేమన్నా తెలిసిందే? అన్నం తిన్నాం, తినకూడని పదార్థాలు తిన్నాం అనుకోండి, లోపలికి వెళ్ళి చాలా గందరగోళం చేస్తాయి. ఒక్కోసారి తెలుస్తే, ఒక్కోసారి తెలియవు. లోపల 72,000 నాడులు ఉన్నాయి. పుప్పు సస్యరాలు, ధమనులు, రక్తం, మాంసం, కండరాలు, ఇవన్నీ బైనాక్యులర్స్ పెట్టి లోపలికి చూస్తే మళ్ళీ అన్నం తినం వారం రోజులు. ఇంత భయంకరమైన మన శరీరంలో మనం ఉంటూ ఎప్పుడు ఎందుకు భయపడలేదండి? ఇది మనది అనే భావన ఉండడం వల్ల మనం భయపడలేదు. ఈ విశ్వమంతా ఒకటే, అదే మనది అనే భావన ఉంటే విశ్వంలో కూడా ఎవరికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అనేక అద్భుతాలు నీ శరీరంలో జరుగుతున్నాయి. అనేక భయానక ఘట్టాలన్నీ ఉన్నాయి లోపల. పరమ అసహ్యకరమైన పదార్థం తెల్లవారులు ఇందులో చచ్చింది పొద్దున్న విడిచిపెట్టే వరకు. మనం ఒక్కసారి తలుచుకుంటే అన్నం తినలేం. కానీ ఎందుకు తలుచుకోలేదు? మనదే శరీరం, లోపల ఏముంటే మనకే.
మన కుటుంబంలో మనం భయపడం, మన వాళ్ళే కదా అని. విశ్వమంతా మన కుటుంబం అనుకోగలిగితే అప్పుడు భయపడం. శరీరాన్ని విదిలేయడానికి సిద్ధంగా ఉండాలి. దీన్ని కాపాడుకొని చేసేది ఏమీ లేదు ఇక్కడ. ఆ రకంగా భయాన్ని అమ్మవారు జ్ఞానం ద్వారా పోగొడుతుంది. అందుకని మహాభయకరి, ఎంతటి భయాన్నైనా పోగొడుతుంది. క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరి సర్వానందకరీ సదాశివకరీ. ఎప్పుడు అందరికీ ఆనందాన్ని ఇస్తుంది భగవద్భక్తి అనేది. సదాశివకరి, ఎప్పుడూ మంగళాన్నే చేస్తుంది ఖచ్చితంగా. విశ్వేశ్వరి శ్రీధరి, విశ్వానికి అంతటికీ ఆవిడే నాయకురాలు. శ్రీధరి, అనంతమైన సంపదలు ఆవిడ ధరించి ఉంది. మనకు అవసరమైనవి మనకి ఇస్తుంది. లేదు ఎక్కువమన్నా ఇస్తుంది. మనం మళ్ళీ పేకాడకుండా ఉండాలి కదా, మన బుద్ధి సక్రమంగా ఉంటుందని ఏదైనా ఉందా? అది మనకి మోక్షాన్ని, జ్ఞానాన్ని ఇస్తుంది. సాక్షాన్ భక్తాభీష్టకరి సదా శుభకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి. ఇప్పుడు ఫలశ్రుతిగాను ప్రార్థనగాను మరొక్క మాట చెబుతున్నాడు. దక్షాక్రందకరి నిరామయకరి కాశీపురాధీశ్వరి. దక్షుడి చేతము ఆక్రందన చేయించింది తండ్రి సాక్షాత్తు, కానీ తప్పు చేశాడు. శివుణ్ణి పిలవకుండా యజ్ఞం చేశాడు. అందుకని తండ్రిని కూడా ఆవిడ లెక్క పెట్టల. తండ్రి అనే గౌరవంతో వెళ్ళింది. అక్కడ పెద్ద కూతురని కానీ బిడ్డని కానీ చూడకుండా అడ్డగోలుగా తిట్టాడు. ఆవిడ్ని తిట్టినా భరించిందండి. నేర్చుకోవాలి మనం. భర్తను తిడితే భరించలేకపోయింది ఆవిడ. దంపతులు బాగుండాలంటే ముందు భర్తను ఎవరన్నా ఒక మాట అంటే భార్య చెప్పు తీసి కొట్టేయాలి, నా మూడు గురించి నీకెందుకు రాని. సంతోషించడం మొదలుపెట్టామంటే వంకర వేషాలన్నీ అప్పుడే మొదలవుతాయి. ఎవరైనా నేరాలు చెబితే మనకు చాలా ఆనందంగా ఉంటుంది, మనం చెప్పడం కూడా ఆనందంగా ఉంటుంది. భర్తేనా అంతే. భార్య గురించి ఎవరన్నా మీ ఆవిడంటే నీకెందుకు రా గొడవ. ఆడాళ్ళన్నా సరే ఏ ఉద్దేశంతో అంటారో ఎందుకంటారో అందరికీ తెలుసు. వ్యాఖ్యానాలు అనవసరం. చెడగొడతారు, కావాలన్నా చెడగొడతారు. వంకర వేషాలు ఏదలుచుకున్న ఆడది ముందు ఆడదాంతో స్నేహం చేస్తుంది మొగాడి కోసం. వంకర వేషం ఏదలుచుకున్న మొగాడు ముందు మొగాడితో స్నేహం చేస్తారు ఆడదాని కోసం. ఈ మొగాడు నమ్మేస్తాడు, గోతులో పడ్డాడు. అందుకే అమ్మవారి దగ్గర ఆ భేదం ఉండదు. కన్న తండ్రి అయినా సరే నువ్వు నా భర్తను తిడితే నన్ను తిట్టినట్టే అని కుడికాయలు బొట్టన వేలు ఇలా రాసింది. యోగాగ్ని పుట్టింది, దగ్ధమైపోయింది. అందుకే అప్పటి నుంచి ఆడవాళ్ళని కాలి బొట్టన వేళ్ళు రాయొద్దాం. మనం రాస్తే ఏం పుట్టదు, మనకంత సీన్ లేదు, కానీ రాయొద్దన్నారు. అగ్గిపెట్టి కూడా పుట్టదు, కానీ ఆచారం కదా పాటించేస్తే. ఇప్పుడు రాసి ఏం చేస్తావు నువ్వు ఇక్కడ ఆమదం. ఆవిడ వెళ్ళిపోవాలంటే యోగాగ్ని పుట్టాలండి. మామూలుగా ఎలక్ట్రిఫికేషన్ చేసి విద్యుత్ దాహం చేస్తానంటే ఊరుకుంటుంది. యోగాగ్ని ఉండాలి. అందుకని రాసింది, పుట్టింది, అక్కడే పోయింది. కన్న తండ్రి నువ్వే అవమానించావు నన్ను, నా భర్తని, నా బతుకెందుకు పనిలే. మరి పోయినా కూడా 100 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలైనా మళ్ళీ హిమవంతుడు కడుపున పార్వతీదేవిగా పుట్టి అప్పటికి 30,000 ఏళ్ళో 40,000 ఏళ్ళో కలిగినటువంటి శివుని బలి చేసుకుంది. ఎలా సాధ్యం మీరు ఆలోచించండి. దేవతా రహస్యం త్రిదశులు అంటారు. దేవతలకి మనకి తేడా ఏమిటంటే విష్ణువు, శివుడు, ఇంద్రుడు మొదలైన దేవతలు ఎన్ని లక్షల సంవత్సరాలున్నా 30 ఏళ్ల వాళ్ళకే ఉంటారు. 30 ఓన్లీ ఏజ్. అది మనకు వస్తే ఎంత బాగుండో. దేశాన్ని తినేసేవాళ్ళం, మనం తినేస్తామనే దేవుడు మనకి ఇలా. ఎప్పుడు దేవతల ఫోటోలు మీరు చూడండి, ఎప్పుడు యవ్వనంలో ఉంటారు. ముసలాళ్ళు బ్రహ్మదేవుడిని ముసలాళ్ళ కింద వేస్తారు. నాకు మంటెత్తిపోతుంది. ఎందుకంటే మా సరస్వతీదేవి భర్త, మా ఎలవేలుపు ఆవిడ. బ్రహ్మదేవుడు చాలా యంగ్ అండి. ఆయన గడ్డం పెట్టేస్తారేమిటో. ఎందుకు గడ్డం? ఎప్పుడు గీసుకుంటాడు గడ్డం హాయిగా. విష్ణుమూర్తి ఎంత అందంగా ఉంటాడో, శివుడు ఎంత అందంగా, బ్రహ్మదేవుడు అంతకంటే అందంగా ఉంటాడు. దేవతలు ఎవరైనా సరే 30 ఏళ్ల మగాళ్ళలాగే 30 ఏళ్ల ఆడవాళ్ళలాగే ఉంటారు. అందుకే వాళ్ళని త్రిదశులు అంటారు. వాళ్ళ ఏజ్ లెక్క పెట్టడం 30తో పూర్తి అయిపోయింది. 30వ బర్త్డే తర్వాత వాడు కేక్ కోయలేదు, అంతే, వదిలేయాడు. అందుకని వాళ్ళు ఎప్పుడూ అలాగే. అది దేవతాత్వం అంటే వాళ్ళకి ముసలితనం రాదు, మరణం రాదు, అలాగే ఉంటారు. అందుకని శివుడు ఈవిడు మళ్ళీ జన్మ ఎత్తిన ఆయన అలాగే ఉన్నాడు కాబట్టి చేస్తుంది. ఆవిడ వెర్రేవిడ లేకపోతే 3,000 ఏళ్ళు వయసు ఉన్నవాడు చేసుకుంటుందా? ఆయన వయస్సులోనే ఉన్నాడు. ఇంక ఎంత వయస్సు ఎంత అయితే నీకు ఈ లెక్క దేనికి? అందుకని తండ్రిని కూడా ఆయన ఏడుస్తుంటే సావు నీ ముందే నేను చనిపోతున్నా అంది. దక్షుడు ఏడుపు కారణమైంది ఒక రకంగా. నువ్వు పోతే పో, నువ్వు అధర్మం చేసావు, పోవలసింది. తండ్రి లేదు, తల్లి లేదు, కొడుకు లేదు, ఇంకోటి లేదు. ధర్మమే నాకు ముఖ్యం.
నిరామయకరి భగవత్ పూజలో విశేషం ఏంటంటే ఏ రోగము రాదు. ఆమయం అంటే రోగం, అనామయం అంటే రోగం లేకపోవడం ఆరోగ్యం. ఏ అనారోగ్యం ఉన్నా సరే భగవత్ ప్రార్థన చేయండి. ఎలాగో మందు వాడతామండి. మందు పని చేయాలంటే మాధవ ప్రార్థన చేయాలమ్మా, అనుమానం లేదు. మందుల మీద ఆధారపడద్దు. అందున ఈవేళ మందులా నన్ను మన్నింతులు కాక శుద్ధ ముక్కల పొడితో బిళ్ళలు తయారు చేస్తున్నారమ్మా. దిక్కుమాలిన ప్రపంచం వచ్చింది ఇక్కడికి. శుద్ధ ముక్కల పొడి పత్రికలో వచ్చిన మాట చెబుతున్నాను నేను, నమ్మడానికి వీల్లేదు బిళ్ళాలని. ఈ యథవ మందులు పనిచేయాలంటే ముందే భగవంతుడు పాదాలు ఆశ్రయించాలి. నాకు రోగం తగ్గకపోయినా కొత్త రోగం రాకుండా చూడమని. ఇది ముగిస్తూ ఇప్పుడు ప్రార్థనా శ్లోకం చెబుతున్నాడు ఇక్కడ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం మే దేహి పార్వతీ. అన్నపూర్ణ సదాపూర్ణ, ఎప్పుడూ నిండిన హృదయం కలిగిన ఓ తల్లి, నాకు అన్నం పెట్టమని అడుగుతూ శంకరాచార్య ఏమంటున్నాడంటే, అన్నం ఎందుకు? ఆకలి తీరడానికి, పుష్టిగా ఉండడానికి. ఇవి మాటలు కాదండి. ఎంతసేపు ఈ వ్యాయామాలు, సర్కస్సులు, ఈ ఫిట్నెస్, దీని గురించి మాట్లాడతారు ఇక్కడ. ఇదంతా దేనికి? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. ఈ అన్నం తినడం, అందంగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, ఫిట్నెస్ ఉండడం దేనికంటే జ్ఞానం వైరాగ్యం పొందడానికి. ఇంకా దేశాన్ని దోచుకోవడానికి కాదు ఇక్కడ. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. జ్ఞానం కలగాలంటే ఆత్మజ్ఞానం కలగాలి. వైరాగ్యం, ఉన్న ప్రపంచం మీద, ఉన్న సంసారం మీద, ఉన్న వస్తువుల మీద విరక్తి కలగాలి. అప్పుడు సుఖంగా ఉంటాం ఖచ్చితంగా. భిక్షాం మే దేహి పార్వతి. అటువంటి భిక్షను నాకు ఇయ్యవమ్మా అన్నారు. అందుకోసం అన్నం తినాలి. దేవుడికి నైవేద్యం పెట్టి అన్నం తింటున్నామంటే అర్థం ఏంటి? బతుకంతా దేవుడి కోసమే వినియోగించాలి. ఈ అన్నం తిన్నాం కాబట్టి దైవసేవకే వినియోగించాలి. దైవసేవ అంటే మానవ సేవ. అది చివరిలో చెబుతున్నాడు ఇంకో మాటలో ఖచ్చితంగా ఎక్కడ. ఎలాగా? మాతామే పార్వతీదేవి పితాదేవో మహేశ్వరక బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. చాలా ప్రసిద్ధమైన ఈ శ్లోకం శంకరాచార్య రచించిన అన్నపూర్ణ స్తుతిలోది. నీ తల్లి ఎవరు అంటే మన తల్లి పేరు చెబుతామండి గౌరవం కోసం. అందరికీ తల్లి ఎవరండి? పార్వతీదేవి. అందరికీ తండ్రి ఎవరండి? పితాదేవో మహేశ్వరక. లేదా అందరికీ తల్లి లక్ష్మీదేవి. తండ్రి ఎవరండి? శ్రీమన్నారాయణమూర్తి. అంతే. అందరికీ తల్లి సీతాదేవి. తండ్రి ఎవరండి? శ్రీరామచంద్రమూర్తి. అందరికీ తల్లి ఎవరండి? రుక్మిణీదేవి. వేరే పేరు చెప్పకూడదు కృష్ణుడితో నాకు చాలా బాధగా ఉంటుంది. రుక్మిణి ఓన్లీ వైఫ్. రుక్మిణీ కళ్యాణం చెయ్యాలి. మన ఇష్టం వచ్చిన పెళ్ళిళ్ళు చేసేయకూడదు. మొదటి భార్య, ఆథరైజ్డ్ భార్య లెక్క 16,000 మంది ఉన్న రుక్మిణి ఆవిడ ఒక్కతే లక్ష్మీదేవి అంశ. మన ఇష్టం వచ్చిన పెళ్ళిళ్ళు చేసేయకూడదు. రుక్మిణీ కళ్యాణం. శ్రీకృష్ణ కళ్యాణం అంటే రుక్మిణీ కళ్యాణం. అంచేది మనకి జగన్మాత ఎవరంటే రుక్మిణీదేవి, జగత్పిత ఎవరంటే కృష్ణ పరమాత్మ. వెరసి ఈ జగత్పితలే మన తల్లిదండ్రులుగా పుట్టారు. నువ్వు స్వదేశో భువనత్రయం. నీ భక్తులు ఎవరయ్యా అంటే బాంధవా శివభక్తాశ్చ. ఎంతమంది శివభక్తులు ఉంటే అంతమంది నాకు బంధువులే. వాళ్ళే మా మేనలుడు, వాడే మా తోడలుడు. అంటే భక్తులతోనే మన బంధం. భక్తి లేని పడుతూ మనకేమిటంటే పని ఇక్కడ. చివరి మాట ఇది దేశం కోసం చెప్పిన మాట. స్వదేశో భువనత్రయం. నీ దేశం ఏది అంటే, నీ ప్రాంతం ఏది అంటే 3 లోకాలు నా ఇల్లే. ఇది శంకరాచార్య కాలం మాట. కానీ నేను ఇప్పుడు వివేకానందుడి మాట చెప్పి సెలవు తీసుకుంటాను. దీన్ని తిరగండి. స్వదేశో భువనత్రయం. 3 లోకాలు స్వదేశమే అన్న దాన్ని తిరగండి. భువనత్రయం స్వదేశం. ఈవేళ మన ఇండియాయే మనకి 14 లోకాల కింద లెక్క. మన దేశమే మనకి లెక్క. ఎందుకని? ప్రపంచమంతా జాతులుగా విడిపోయిందమ్మా ఈవేళ పరిస్థితి. అది అమెరికన్ జాతి పెట్టేసింది అక్కడ. జాతి వివక్ష కాల్చి పారేస్తున్నారు. బ్రిటన్లో జరుగుతోంది ఉద్యమం ఇప్పుడు. బ్రిటన్ వాళ్లే ఉండాలి అంటూ ప్రతి చోట బయలుదేరిందండి. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఇది జరిగింది. నాజీ చర్యలు సాగరఘోష కావ్యంలో 2వ ప్రపంచ యుద్ధం రాశాను. ఇక జాతీయత ఒక్కటే పరిష్కారం. నాజీ చర్యలు ప్రజలను రాజీపడనీయలేదు, భ్రమలవి తొలగని ఏ జాతులలో జాతీయత స్థిరమగు రూపమునందెన్. ఐక్యరాజ్య సమితి, నానా జాత సమితి అన్ని ఆటలో అట్టిపడు తీసి పారేయండి. ఆ మాట ట్రంప్ గారు కూడా అన్నాడు. మనము అంట ఏం ఉపయోగం లేదు. ఈ ఐక్యరాజ్య సమితి వల్ల జీతాలు దండగా. ఒక్క యుద్ధాన్ని కూడా ఆపలేదు. అన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ.
అంచేత ఏది యుద్ధాన్ని ఆపుతుందంటే ఒకటే, లైక్ ఇప్పుడు మన జాతీయ భావంతో మనం ఉండాలి. ఇక నుంచి మనం గ్రహించవలసింది ఒకటండి, స్వదేశో భువనత్రయం అంటే మన దేశమే మనకి 3 లోకాలు 14 లోకాలు సమస్తం. మనం మన వస్తువులే కొంటాం, మనకు ఉన్నదే తింటాం, మన పొలాలను ఇక్కడే ఉండమని చెబుతాం, మనమంతా కలిసి ఈ దేశంలోనే ఉంటాం ఎన్ని కోట్ల మంది అయినా సరే. అదే ప్రతిజ్ఞ, అదే పద్ధతిలో ఉండాలి. నీ దేశం ఏమిటి? నా దేశమే. 3 లోకాలు కాదు 34 లోకాలు కూడా ఇక్కడే ఉన్నాయి. అటువంటి ప్రతిజ్ఞ చేసి మనం నిలబెట్టుకోగలిగితే స్వదేశమే మనకి భువనత్రయం అవుతుందమ్మా, అనుమానం ఎలా, ఎక్కడికి వెళ్ళక్కల. అటువంటి దేశభక్తిని దైవభక్తిని మీలో కలిగించడానికి ఈ 2 రోజుల అన్నపూర్ణాష్టకం ప్రవచనం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. అయ్యో వెరీ మీ ఆతిథ్యం మర్చిపోలేం. మరండి. యద్వేదాదౌ స్వర ప్రోక్తో ఓం వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని కృత్వాభివదన యదాస్తే